ఓయ్ ఈ చీర చూడు. ఎక్కడది? ఎక్కడదంటే నేను అబ్బమ్మ చెల్లె నా కోసం అని పంపించింది. ఎట్లున్నది? అబ్బో నీ మొక్కలు లెక్కనే ఉంది నిజంగా. ఏమైంది అబ్బి చీరకు? పాతింప సామాన్ ఎత్తే 2 మామిడికాయలు కూడా ఎడదానికి. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అట్లున్నది అది. అంత చిన్నగా ఉన్నదా? మరి లేదబ్బా నాకు అట్లా అనిపిస్తలేదు. పైగా రేంజ్ చీర అని చెప్పింది నాకు తెలుసా. రేంజా ఆ, అంటే 5-6 వేలు ఉంటుందని చెప్పింది. ఏంది అరే 5,000 ఉంటది అన్నదబ్బా. 5,000? అవునా అవునా? ఇదేదో మనకు కలిసి వచ్చే అవకాశంలో ఉందంటే ఓపెన్ చేద్దాం. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఒకటి చెప్పనాని, ఆ. ఈ చీరను చూస్తే 500 నుంచి 800 కంటే ఎక్కువ అనిపిస్తుంది. అంత చీప్ అబ్బా? మరి అయినా ఎందుకే ఈ చీర నీకు ఇప్పుడు? అదే అబ్బా వరలక్ష్మి శుక్రవారం ఉన్నది కదా దానికోసము. వరలక్ష్మి శుక్రవారానికి నేను తీసుకొస్తాను నీకు మంచి చీర. 2,000 చీర తీసుకొస్తాను. నిజంగానా? నిజంగా. అంటే దీనికి అంత వాల్యూ లేదంటావు? లేనే లేదు, నిన్ను బొల్తా కొట్టించింది. మరి ఈ చీర ఏం చేద్దాం? ఏం చేద్దాం ఈ చీరే? ఓ పని చేద్దాం. ఆ. ఎట్లా రాఖీ పండుగ వస్తుంది కదా, ఆ. మా చెల్లెకి ఇచ్చేద్దాం. మీ చెల్లకైతే పర్ఫెక్ట్ ఉంటది, ఇచ్చాయి నువ్వే. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా. A few moments later. ఏయ్ ఆ. ఇంకో చీర శ్రావణ శుక్రవారానికి బాగుందా? బాగుందబ్బా, నువ్వు తెచ్చినావా ఇది? నేనే తీసుకొస్తాను చెప్పిన కదా నీకు. ఆ, బాగుందా ఇది? బాగుంది, కలర్ కూడా బాగుంది. ఇట్లాంటి వర్క్ సారీస్ కట్టుకోవాలి. మొన్న మీ చెల్లె పంపించింది చూడు అడ్డమైన సారీ, ఏం బాగుంది అది? పెద్దల లెక్క. అవునబ్బా ఇది బాగుంది. ఆ చీర మీ చెల్లకి ఇచ్చేసి అయిపోతుంది. అవును నిజమే, ఓ పని అయిపోతుంది. రాఖీ ఖర్చు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది. సరే తీయట్నే చేద్దాం. హలో హలో. అన్నా, చెప్పే. ఎప్పుడు రాఖీకి 500తో ఒడగొట్టుకుంటాను నువ్వు. ఈసారి మాత్రం 5,000 రూపాయల చీర నాకు ముందు పంపిస్తేనే నేను రాఖీ కట్టడానికి అయితే వస్తా. లేకపోతే ఈ సంవత్సరం రాఖీ కట్టేదే లేదు. ఏందే ఈ ఫిట్టింగ్ లేదే, ఎంత పెడతా అంత తీసుకోవాలి కానీ. అట్లుండదు, మా డిమాండ్స్ మాకుంటాయి. 5,000 పెడితేనే వస్తా. సరే తెచ్చేస్తానా, ఎట్నో అట్లా చేస్తుంది. పిల్లాన్ని హ్యాండిల్ చేయొచ్చు కానీ చెల్లెలను హ్యాండిల్ చేయాలంటే కష్టం. ఇప్పుడు 5,000 చీర ఎక్కడి నుంచి తేవాలి నేను? చూద్దాం, ఎట్నో అట్లా చేద్దాం. వీడి పర్ఫార్మెన్స్ చూసి అమాయకుడు అనుకున్నా, నిజానికి స్టోరీలో నేనే అమాయకుడిని.